హాయ్ హలో అందరికీ నమస్తే. బిగ్ గివ్ అవే అండి. ఏమిస్తానో వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ముందుగా మనమైతే జీడిపప్పు పకోడీ చేసుకుందాం. దానికోసం నేను 50 గ్రామ్స్ జీడిపప్పును అయితే తీసుకున్నాను. జీడిపప్పుకి సరిపడా 1 స్పూన్ అయితే శనగపిండి తీసుకున్నాను అనమాట, పెద్ద స్పూను. దీంతో 1/2 స్పూను బియ్యపిండి తీసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్, కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకు అన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. వాటర్ పోసుకుందాం. ఇలా టైట్గా కలుపుకోవాలి. లూజ్గా ఉంటే కొంచెం పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నాకైతే సరిపోనుంది. ఇది ఇలా ఒక 2 మినిట్స్ ఉంచి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను తీసుకొని ఇలా పిండుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మనం ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుంటామో ఆ టైంలో మనం ఇది వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ హీట్ కావాలి బాగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా అవును, గివ్ అవే అని చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఇందులో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోస్ని షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ని ఎవరైతే పెంచుతారో వాళ్ళకి మేము గివ్ అవే ఇద్దామనుకుంటున్నాము. అవి ఏంటంటే కిచెన్ సెట్ అన్నమాట. కిచెన్ సెట్ మీరెంతగానో ఇష్టపడే, మహిళలు ఎంతగానో ఇష్టపడే కిచెన్ సెట్ని ఇద్దామనుకుంటున్నాము. మీరేమంటారు అది కూడా చెప్పండి. ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ అయితే వస్తాయో అవన్నీ స్లిప్స్ రాస్తానన్నమాట. ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. అండ్ కాజు పకోడీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మిగిలిన కరివేపాకును కూడా వేసుకోవాలి. తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత టేస్టీగా, యమ్మీగా, క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా చేసి ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.